It's show time. మన జగన్ అన్న 10,000 వేశారు కదా మీకు ఆటో డ్రైవర్లకి. ఆటో డ్రైవర్లకు వేయలేదండి, ఆటో డ్రైవర్లకు వేయలేదు, ఆటో ఓనర్లకు వేసాడు. ఈ జన్మలో ఇంకెవరిని కేలకడం. 10,000 ఇలా ఎడం చేతి ఇచ్చాడు, 11,000 కుడి చేతితో తీసేసుకుంటారు. ఇంటింటికి రేషన్ ఉంది, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇంటింటికి రేషన్ ఒకప్పుడు పోయి రేషన్ షాప్ గారు తెచ్చుకుంటాం, ఇంటింటికి పెట్టాడు. అవి పొలాలు తోలుకోవడం రోడ్ల మీద, లేకపోతే ఎక్కడో మూల మీద పెడతాడు. ఎక్కడో రోడ్డు మీద మూల మీద పెడితే ముసలోళ్ళు ఉంటారు, వందలు ఉంటారు, వాళ్ళు టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ ఇచ్చేదానికంటే పనులు మానుకొని కూర్చోవాలి ఏంటి? రోజు కూలికి వెళ్తే వస్తాయి, ఆడిచ్చే బియ్యానికి ఎక్కడో కూర్చొని మూల మీద ఎండలో నిలబడి వస్తాను వాళ్ళ లైన్లకి. ఇంతకుముందు రేషన్ షాప్ కాడికి వెళ్ళిపోయి తెచ్చుకుంటాం వాళ్ళు. వ్యాన్ కానీ లైన్లో ఎండ లేదు, ఏమీ లేదు, ఎండలో నిలబడాల్సిందే. మద్యం రేట్ల గురించి మీ ఒపీనియన్ ఏంటి? మద్యమా దానికి ఒక దండం అండి. ఆ బ్రాండ్లు ఏంటి అవి ఏంటండి, చచ్చిపోతారండి జనం ఆ పిచ్చి మందులు తాగి. తెచ్చేసి గోడ మీద బలిలాగా పాకుతుంది ఏమిటి? నా పట్ట ప్రాణి పాయఖానాలు వస్తుంది ఏమిటి? అయ్యో, నా మంత్రి మట్టి మోస్తున్నాడు ఏమిటి? ఏమైంది ఏమైంది నా లక్ష్యానికి? వాట్ హ్యాపెండ్? ఇంతకుముందు బ్రాండ్కి పేర్లు ఉండేవి, ఓఏబీనో, ఓసీనో, ఓలెట్ మీరోలో, ఎంసీవీసీకి పేర్లు ఉండేవి. ఇప్పుడు లేవు. 270, 300, 350 క్వార్టర్ల పేర్లు లేవు, ఓన్లీ డబ్బులే. 270, 250, 300. జగనన్న ప్రాణాలు పోతున్నాయి అన్న. రోడ్డు మీద చూస్తే కిరాయిలు లేవు, ఈ పెట్రోల్ పెరిగిపోయినాయి, గ్యాస్ పెరిగిపోయింది. గ్యాస్ బండ 900 అయింది, కందిపప్పు 150 రూపాయలు అయింది, మంచినూనె 180 రూపాయలు అయింది, చింతపండు, ఉప్పు, పప్పు అన్ని నిత్యావసర మొత్తం పెరిగినాయి. నిత్యావసర వస్తువులు రేట్లు పెరిగిపోయినాయి, సామాన్యులు ఎలా బతకూడదు? ఎలా బతుకుతామండి? దోపిడీలు దొంగతనం చేసుకొని బతకాలి. Music. ఇంకా రానున్న రోజుల్లో అదే జరిగింది, దోపిడీలు దొంగతనాలు చేసుకొని బతకడం తప్ప ఈ రేట్లకి వీటికి సంబంధం లేకుండా బతకలేకపోతున్నాం.